మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎఫ్బి పోటీ చేసిన పాలకూరి సుమలత సంతోష్ శుక్రవారం వెలువడించిన ఫలితాల్లో 781 ఓట్లతో భారీ విజయం సాధించారు. ఈ యొక్క గెలుపు బాధ్యత పెంచిందని, కాలనీలో ఉన్న సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తూ వార్డును ఉన్నతంగా మౌలిక వసతుల కల్పనలో తీర్చిదిద్దుతూ నిరంతరం 11వ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తెలిసిన వెంటనే పరిష్కారం ధ్యేయంగానే పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు గౌడ్, పజ్జులు శేఖర్ గౌడ్, పజ్జులు ప్రదీప్, దండపల్లి ఆని, పనస సాయి, చిరంజీవి, బల్లు, శివనేని, అంజయ్య, వంశీ, వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. Okay. వీడియో తీసినా ఫోటో కూడా తీసినా. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగినాయి. నిన్ననే ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల వెలువడలో భాగంగా మనం 11వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి పాలకూరి సుమలత సంతోష్ అఖండమైన భారీ మెజార్టీ 780 ఓట్లతో ఆ డివిజన్ ప్రజలు ఆయన మీద నమ్మకంతో గెలిపించారు. ఆయన ఈ విజయాన్ని ఏ విధంగా భావిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అన్న. మీ డివిజన్ మీ గతంలో మీరు ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు వచ్చి చూశాను, ప్రజాస్పందన బాగుంది. ఈ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? మీరు ముందుగా 11వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. నా మీద నమ్మకం ఉంచుకొని నన్ను అధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలు నేను చేసిన సేవను గుర్తించారు. నా సేవకు ప్రతిఫలంగా వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయించుకొని నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు వచ్చిన ఈ భారీ మెజార్టీ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను భారీ మెజార్టీతో గెలవగలిగాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న, ఇప్పుడు మీరు గెలిచారు, మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఈ ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టబోతున్నారు మీరు? ప్రజలకు నేను ఎంతో అంత నాకు తెలిసినంత వరకు నేను ఎంతో అంత చేశాను సేవ. నెక్స్ట్ ఇప్పుడు అధికార పరంగా నాకు ఉంది కాబట్టి నా చేతిలో నేను ఖచ్చితంగా ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తానని చెప్తున్నాను. నా మీద నమ్మకంతో ఓట్లు వేసి భారీ మెజార్టీ చూపించారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఇప్పుడున్న నాయకులలో సీనియర్ నాయకులను కూడా పక్కకు పెట్టి నా మీద నమ్మకంతో ఓట్లు వేసినందుకు మీ అందరికీ నేను చాలా గర్వపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీరు గెలిచిన మొదట్లోనే ఏ సమస్యను పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా వార్డుకి సంబంధించిన వరకు అయితే చాలా వరకు పింఛన్స్ లేవు. చాలా మంది మీకు తిరిగాం కదా, నిన్న ప్రచారంలో తిరిగినప్పుడు వాళ్ళు చెప్తుంటే చాలా వరకు డ్రైనేజ్ సమస్యలు, పింఛన్లు, హౌస్ సంబంధించిన వరకు ఇంటి నెంబర్ లేవు. అలాగే వాటర్ సమస్య అయితే కొంతవరకు తీర్చగలిగాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ మొత్తం దాన్ని వాటర్ సమస్య లేకుండా క్లియర్ చేస్తాను. ఇంకా సీసీ కెమెరాస్ కొన్ని దిక్కులు ఏర్పాటు చేయాలి, వీధి లైట్లు, ఇంకా కొన్ని వచ్చేసి సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్య కూడా అన్కండిషన్గా ఉంది, అది కూడా చేయిస్తాను. వాళ్ళకి హామీ ఇచ్చాను. ఇంకా కొంచెం ఆర్థిక పరిస్థితి బాలిన వారికి నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పాను. స్కూల్స్ కూడా కొన్ని హై క్లాసులు లేకుండా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి బయటకు వెళ్తున్న విద్యార్థులు వాళ్ళని కూడా ఇక్కడే ఏర్పాటు చేసి 5వ తరగతి తీసుకొచ్చి పెడతానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. మీ మీద ప్రతి ఒక్క సభలో మీరే పార్టిసిపేట్ చేసి కోఆర్డినేట్ చేశారు, అందరినీ కలుపుకొని పోయారు. ఈ గెలుపుని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? ముందుగా 11వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మేము ప్రతి ఒక్కరం ఒక టీమ్గా ఏర్పడి ప్రతి గడపకు వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల గురించి చర్చించి మీకు చేయబోయేది చేసింది కూడా మేము వివరించుకుంటూ ఈ గెలుపులో ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మాకు కృషి చేశారు. కాబట్టి ఇంత భారీ విజయం అందించారు ప్రజలందరూ. కాబట్టి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మనతో ప్రస్తుతం అన్న, మీ పేరు చెప్పండి అన్న. మీరు సంతోష్ గారి అన్నగారు అయిన నాగరాజ్ గౌడ్ ఇక్కడ మనతో ఉన్నారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అదే విధంగా ఆయన కూడా చాలా బాధ కూడా సభలో చూశాను, బాధపడ్డారు. చెప్పన్న, ఈ గెలుపుని మీరు ఏ విధంగా భావిస్తారు? చాలా ఊహించినటువంటి గెలిపేది. ఎందుకంటే గెలుస్తామని తెలుసు కానీ ఇంత అత్యధిక మెజారిటీ వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే మనకంటే ముందు సీనియర్స్ చాలా మంది ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు.
వాళ్ళు ఒకనొక సందర్భంలో వాడినే ఉంది పిల్ల బచ్చాలు వాళ్ళదే ఉంది రాజకీయ అనుభవం లేని వారు అని కామెంట్ కూడా చేశారు. అయినా కానీ దానికి ధీటుగా జవాబు చెప్పి చేసినామంటే ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది చెంపపెట్టు లాంటిది ఎవరికైనా, అది అధికార పార్టీ కానీ లేకపోతే మన ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరికైనా కనువిప్పు జరిగేలా జనం ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇండిపెండెంట్ వ్యక్తి, మంచి వ్యక్తిత్వ వ్యక్తి అని గుర్తించి మరి గట్టిగా బ్యాలెట్ బాక్స్ పగిలిపోయేలాగా విజయం అందించారు. ఇది చాలా మాకు సంతోషకరంగా ఉంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు ఇప్పుడు ఈ డివిజన్ ప్రజలు? డివిజన్ ప్రజలందరికీ మేము ఏవైతే హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట తప్పకుండా ప్రతి పనిని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉందన్నా 6 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గెలిచిన తర్వాత ఒక మాట చెప్పే రాజకీయ నాయకులు ఇంతమంది మీరు చూసారు. గెలిచిన తర్వాత కూడా గెలవక ముందు ఎలా ఉన్నామో గెలిచిన తర్వాత అలా ఉండి చూపించాలని కొత్త రాజకీయం మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే అన్న, ఆయన గెలుపులో ప్రతి ఒక్కరి కృషి ఉంది, మేము అనే కాదు. ఈ డివిజన్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి బలమైన మెజార్టీ చేకూర్చారు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ డివిజన్ తీర్చిదిద్దుతామని మనతో తెలుపుతున్నారు. మీ 11వ వార్డు డివిజన్ లో పాలకూరు సుమలత సంతోష్ పోటీ చేశారు. బాబాయిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? అర్జుడు వాళ్ళ బాబాయ్గా మా సంతు గెలిచినందుకు చాలా సంతోషం ఉంది. మా అన్న కొడుకు నా కొడుకు అనుకొని గెలిపించినాం. ప్రజలకు ఖచ్చితంగా సేవ చేపించే బాధ్యత నాది. ప్రతి ఒక్క అందుబాటులో ఉండి సేవలు చేపిస్తాం. మోరీలు అయినా కానీ, కరెంటు స్తంభాలైనా, లైట్లైనా, మంచినీళ్ళైనా అన్నిటికీ ముందలుండి మంచిగా చేస్తారు. మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకొని చేయాలని చెప్తున్నా. ఓకే. పాలకూరు సంతోష్ అనే వ్యక్తిని మేము అసలు గెలిపించాలని అసలు రాజకీయం అనేది లేదు. ముఖ్యంగా ఉన్న అధికారులు ఉన్న ప్రజలు కోరుకోవే విధంగా మేము చేసే పనులు చేసే విధంగా చేసుకొని పనులు చేపించి అతన్ని చేయాలని కోరుకున్నాం. ప్రధాన పార్టీ అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, సంతోష్ గౌడ్ మీద లేనిపోని ఆరోపణలు, నిందా ఆరోపణలు చేసే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చేసిన ఆరోపణలు చేసిన విధంగా గట్టిగా సమాధానం చెప్పినాం. ఓటు ద్వారా సమాధానం చెప్పినట్టు? ఓటు ద్వారా సమాధానం చెప్పినాం. ప్రజల నుంచి గట్టి పిలుపు ద్వారా సమాధానం చెప్పినాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది నా పేరు పాలకూరి యాదగిరి గౌడ్. మన 11వ డివిజన్ కార్పొరేటర్గా ప్రథమంగా ఎన్నుకోబడిన మన పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏఈఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. మా ఎంప్లాయీస్ తరఫున కూడా ఈ ప్రభుత్వం కొంత ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు. అదేవిధంగా ప్రజలకు కూడా ఇచ్చిన హామీల్లో కొంత వెనుకబడింది. కాబట్టే మేము ఈసారి ఇండిపెండెంట్కు మా ఎంప్లాయీస్ తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఈ 11వ డివిజన్ ప్రజలందరూ ఆ యొక్క ఆశలు పెట్టుకొని ఏదైతే సేవ చేస్తాడని నమ్మి ఓటేసిరో అదొక్క ప్రతి సమస్యను తూచ తప్పకుండా వాళ్ళ కలలను నెరవేరుస్తాడని, అంతకు మించి భవిష్యత్తులో ఏ మున్సిపల్ వార్డు మెంబర్ కూడా చేయనటువంటి పనులు కూడా మన సంతోష్ చేసి నిరూపిస్తాడని నేను మా మనస వాచ తప్పకుండా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా తమ్ముడు చాలా చిన్న వయసు ఉంది, ఇంకా పెద్ద పదవులు ఆశించి మన డివిజన్కి, మన జిల్లాకు మంచి పేరు తేవాలని, మన డివిజన్కు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్.